మనిషి మనిషిని చేరువ చేసే మమతలెంత మధురం, మనసు మనసుతో కలిసిన వారికి ఉన్న చోటే స్వర్గం. దాగుడు మూత దండాకోర్ ఇదేదో ఆట అనుకునేరు. అద్భుతమైన సినిమా, ఒక కుటుంబ కథా చిత్రంగా మిమ్మల్ని నవ్వించడానికి వస్తున్నటువంటి ఉషా కిరణ్ మూవీస్ అండ్ ఫస్ట్ ఫ్రేమ్ చిత్రం. ఇంత అద్భుతమైనటువంటి ఒక కుటుంబ కథ పిక్చర్ ఎన్నాళ్ళైందో ఒక ఫ్యామిలీని, ఒక టెక్నీషియన్స్ని కుటుంబంలా కలిసిపోయి చూడడం. ఒక్కసారి అందరం కలిసి గ్రూప్ ఫోటో ప్లీజ్. ఈటీవీ ఎంత అందమైన ఫ్యామిలీ ఫోటో చూసి చాలా రోజులైంది. దిస్ లుక్స్ రియల్లీ వండర్ఫుల్. You've anchored so many times. Now it's my chance to anchor. అయ్యో బాబోయ్, అస్సలు విషయాన్ని చెప్పడం మర్చిపోయారండి. ఈ చిత్రంలో గుండెకాయ లాంటి పాత్ర మా రాజేంద్ర ప్రసాద్ గారి అయితే అందరినీ ఆటాడించే మెదడు ఇదిగోండి, ఈ చిట్టి బుర్రదన్నమాట. ఈ చిట్టి బుర్ర పేరు సారా. So my first question is to Rajendra sir. How was it working with me? ఈ మాట హీరోయిన్లు 34 మందిని ఇంట్రడ్యూస్ చేసేప్పుడు ఒక హీరోయిన్ కూడా అడగలేదండి నన్ను. ఇట్ ఈస్ వెరీ వెరీ నైస్ వర్కింగ్ విత్ యూ. ఇఫ్ నాట్ హీరోయిన్ ఆల్సో ఐ లవ్ టు వర్క్ విత్ యూ. దాగుడు మూత దండాకోర్తో ఒక దర్శకుడు పరిచయం అవుతున్నాడండి. మొట్టమొదటిసారిగా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న ఈయన పేరు మలినేని రాధాకృష్ణ. ఏమండి, ఇంకో రాధాకృష్ణ పరిచయం చేస్తారా కృష్ణ గారు? అవునండి, ఫీలింగ్ పేరు ఫీలింగ్ మరి ఆయనకు ఆల్రెడీ పేరుంది, పుత్తడి బొమ్మ రాధాకృష్ణ అని మీరు చాలా మందికి తెలుసండి. బట్ దాగుడు మూత దండాకోర్ రాధాకృష్ణ అది కూడా డైరెక్టర్ గారు. కానీ ఇప్పుడు డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ అయిపోయారు. ఆయన కాసేపు డైరెక్టర్ మర్చిపోండి. అతను డైరెక్టర్, ఇతను డైరెక్టర్ అంటారేంటి? ఇతను నిర్మాత. ఇప్పుడు ఓకే, నువ్వు దర్శకుడివి. ఓకే, నౌ ఆస్క్ ద క్వశ్చన్ సారా. Which actor acted best in this movie? చాలా కష్టమైన ప్రశ్న వేసారు. దాగుడు మూత దండకోర అంటే ఇదే మరి. కోడి కాదు, నాని. కోడి పేరా? కోరండి కోసం కోడికి పేరెట్టుకోరేంట్రా? Next question is to everyone. The one who raises its hand first would get the opportunity to say the answer. ఇదేదో కౌన్ బనేగా కరోడ్పతి లాగా. ఎవరి ప్రశ్నలు అడగాలట. Yeah. మీ ప్రశ్న మీరే అడుక్కోండి. So, which scene did you like the most? To whom? ఓకే, క్రిష్ గారు ఫస్ట్ రేస్ చేశారు. క్రిష్ గారు, మీకు ఏ సీన్ బాగా నచ్చింది? నాకు క్లైమాక్స్ ఒక 10 నిమిషాలండి. యాక్చువల్గా ఈ సినిమాలో ఒక గొప్ప పాట బ్యాక్ వస్తూ ఉంటుంది. ఫస్ట్ అంతా ఇది ఫిల్మ్ ఆఫ్ సెలబ్రేషన్. ఫస్ట్ నుంచి చివరి దాకా సెలబ్రేషన్ అవుతూ ఉంటుంది. టువర్డ్స్ ఎండ్కి వచ్చినప్పుడు ఒక అద్భుతమైన ఫీలింగ్తో బయటకు వస్తాం అన్నమాట. ఆ 10 నిమిషాలు గొప్ప ఈ సినిమాని ఒక సోల్ అనేది, ఎంత ఒక ఆత్మ సంతృప్తి అనేది ఉచ్చ స్థాయిలోకి వెళ్ళిన ఫిల్మ్. సో ఐ లవ్ ద ఎంటైర్ క్లైమాక్స్ పోర్షన్ అండ్ ఎవ్రీ సీన్ వేర్ యూ రాజేంద్ర ప్రసాద్ సార్ అండ్ నాని ఫైటింగ్ ఫర్ హూస్ గోనా స్టీల్ ద షో. మేము నిన్ను నాన్న సినిమాలో వెన్నెల్లాగా చూసాము. మరి ఈ సినిమాలో నిన్ను ఎలా చూడాలి? In Dagudu Moota Dandakoru, Sara Arjun is playing the character of Bangaram. What is the meaning of Bangaram? Bangaram means gold. So how was it? ఎలా అనిపించింది నీకు? Very nice. And then I want to tell something about him. He's a great actor. and actually, sometimes I couldn't do it well. So he taught me how to do it. ఇప్పుడు ఏమంటే మన భాష మనం మాట్లాడుతున్న వాళ్ళు మనకే అంత అటెన్షన్ వచ్చినప్పుడు వేరే భాష తను తెలుగు నేర్చుకుని మాట్లాడటం నిజంగా కష్టం కదా. ఆ భాష దగ్గర ఎక్కడ తను కొంచెం ఇబ్బంది పడేది. అప్పుడు కొంచెం నేను కంఫర్ట్ చేసేవాడిని దాన్ని. ఓకే, మరి నేను నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. Wait. I want to ask a question. ఎవరిని అడుగుతావు? టు హూమ్? To me. To myself. ఎవడన్నా మిగతా వాళ్ళని క్వశ్చన్ అడుగుతారు, వాళ్ళ క్వశ్చన్ అడిగేదాన్ని దీన్నే చూసే ఫస్ట్ టైం. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. First the question. Sara, how was it working by Krish Uncle? Yeah. Working by Krish Uncle was actually very nice. We played tomato and then he used to have a lot of fun. He's a really nice person and we used to play many games
దట్స్ ఇట్. ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని, ఏరి కోరి రంగులు తెచ్చి ఎవరు నింగికి పూసినది, అలలకేమో అల్లరి నేర్పి కడలి ఒడిలో చేర్చినది, జగతిలో ఈ సొగసులన్నీ మనకై మరుగై చేసేదెవరో, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని. ఇంత చక్కటి కుటుంబం ఇక్కడ కూర్చునుంటే మా రాజుగారు ఇక్కడ రాజుగారు అని మేము చెప్తూ ఉన్నాం. రాజుగారు ఒక్కసారి మీ కుటుంబాన్ని పరిచయం చేస్తే. ప్లీజ్. ఎవరెవరు ఉన్నారో ఒక్కసారి పరిచయం చేయండి. థ్యాంక్ యూ. ఇందాక డైరెక్టర్ గారు చెప్పిన దాంట్లో ఇంకొక సెక్షన్ని మనం కలుపుకుంటే బాగుంటుంది. ఆ క్లైమాక్స్ అలా బాగా రావడానికి వాళ్ళు చేస్తున్నటువంటి సీన్కి పక్కన ఏదో ఒకటి యాడ్ అయితే తప్ప, ఆ ఎమోషన్ బిల్డప్ అయితే తప్ప, ఎమోషన్ మెచ్యూర్ అయితే తప్ప మనకి అది పండదు. 100% ఆ క్లైమాక్స్లో నాకు ఆ రోజున నన్ను ఇలా ఒళ్ళు గగురుపొడిచి కదిలించింది మాత్రం 100% మూర్తి గారు రాసినటువంటి లైన్లు, మూర్తి గారు పంపినటువంటి పాట. ఇది 100% పచ్చి నిజం. ఇది ఎవరు యాక్చువల్గా డైరెక్టర్ గారు నాకు సస్పెన్స్లో ఉంచి టేక్ చేసేటప్పుడు కరెక్ట్గా టేక్ చేసేటప్పుడు ప్లే చేశారు సాంగ్ని. ఇది పాట ప్లే చేశారండి? పాట ప్లే సాంగ్ ఏం పాట అండి అది? నా ఇల్లు నా వాళ్ళని ఒకసారి మూర్తి గారిని అడుగుదాం అది పాడమని. నా తల్లి బంగారు నా పంచ ప్రాణాలు చిన్నారి నువ్వేనమ్మా, నా కంటి పాపైనా నా చంటి పాపైనా నువ్వేనమ్మా సీతమ్మ, నీకు నాకు జట్టే కట్టి ఆడించాడే బ్రహ్మయ్యా, రేపో మాపో రాలేవాడు ఎన్నాళ్ళుంటాడీ తాతయ్యా, చాలమ్మా చాలు నువ్వుంటే నాతో కలతంటూ రానే రాదు. నా ఇల్లు నా వాళ్ళు క్షేమంగా నూరేళ్ళు ఉండాలి అంటూ ఒకరు, నా కోసం నా నేస్తం బతకాలి కలకాలం అంటూ కోరేది ఇంకొకరు, తప్పు ఒప్పు అన్నీ తెలిసి బదులివ్వడే ఆ పైవాడు, మనసే నలిగి మనిషే పాపం విధి చేతిలో ఆడే బొమ్మవుతాడు, ఎవరిదో న్యాయం తెలియని సందేహం నలుగురిలో రేగే నిమిషం, ఇలాలో ఈ స్వర్గం ఇన్నేళ్ల బంధం కానుందా తీయని స్వప్నం, మనిషి మనిషిని చేరువ చేసే మమతలెంత మధురం, మనసు మనసుతో కలిసిన వారికి ఉన్న చోటే స్వర్గం. క్లైమాక్స్ని హైదరాబాద్లో చేయాలి నేను హైదరాబాద్లో చేద్దాం అనుకున్నాను. ఎప్పుడు కూడా డైరెక్ట్గా వచ్చినాక హైదరాబాద్లో కాదులే అక్కడ చేద్దాం అని ఫిక్స్ అయిపోయాము. సరే మా ప్రొడ్యూసర్ ఏం చేశారు, వాటర్ ఒడ్డున ఒక లొకేషన్ చెప్పారు, చెప్పి రేపు మార్నింగ్ షూట్ చేద్దామన్నారు. నాకు అసలు అర్థంగా అంటే ఎలా చేయాలి ఏం చేస్తారు అని అంటే, నేను మార్నింగ్ లొకేషన్కి వెళ్ళానండి. మా ఆర్ట్ డైరెక్టర్ సురేష్ గారు, నేను అది మొత్తం 1 డేలో మేము అందరం చేయడానికి ఒక ఇన్స్పిరేషన్ అయితే మాత్రం దట్ కంపల్సరీ ఆ ఆర్ట్ తను చేసిన విధానం, ఆ బెల్స్ చూడగానే ఆ ఫోర్గ్రౌండ్లో పెట్టాలి, ఆ బెల్స్ ఫోర్గ్రౌండ్ నుంచి సార్ రావాలి నడుచుకుంటూ రావాలి, వీళ్ళందరూ ఈ డిస్టర్బెన్స్లో ఈ త్రుసెల మధ్య నుంచి అందరూ ఎట్లా మెట్లెక్కి పైకి వెళ్ళాలి. దట్ ఈ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. అదైతే మాత్రం స్పాట్కి వచ్చి నేను ఏమన్నాను అడగండి డైరెక్టర్ గారితో, ఏంటి ఎప్పటి నుంచి చేశారు, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఇది అని అడిగా. గోదావరిని ఆనుకుని ఏమండి లేడీస్ టైలర్ కాలం నుంచి, ఓహో అంత వయసు ఉందని అనుకోవద్దు, లేడీస్ టైలర్ కాలం ఎందుకు నవ్వుతారు ఏడి, నిన్నగా మొన్న లేడీస్ టైలర్, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ చాలామంది పొట్టలేదు ఇప్పుడు. ఆ గోదావరి పక్కన ఆ ఒడ్డున ఆనుకుని ఎన్ని రకాలు చేసాం మేము.
హాయమ్మ దగ్గర నుంచి ఇది ఎక్కడ అన్నీ చేసిన నాకు అదొక డిఫరెంట్ ఊరు బయట ఉన్నటువంటి ఒక అమ్మవారి టెంపుల్ వచ్చేసింది. నేను ఇది ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఇది ఎంత అని అంటే కాదని నిన్న సాయంకాలం చెప్పాం. కోడి కాదు నాని. రాజేంద్ర ప్రసాద్ గారు, నేను కుళ్ళుకుంటున్నానండి. నాకు ఎందుకు చోటు ఇవ్వలేదని. సరే ఉన్నాళ్ళని పరిచయం చేయండి సార్. ఈ సినిమా నేను మిస్ అయ్యాను. ఏదో రకంగా దూరొచ్చాను సార్. ఇదిగో ఈ పిల్ల నాకు ఇక్కడ పోటీ అయిపోయింది. మీకే కాదు చూడండి. ఆ పిల్ల నీకే కాదు మాకు పోటీ తల్లి. నువ్వు కాసేపు ఉంటే దాంతో పాటు యూ లవ్ హర్. మా ఆవిడ సంధ్య, మా ఆవిడ ఏమండి అది మా పెద్ద కొడుకు ప్రభు, నా రెండో కొడుకు మహేష్, హర్ష, రవి మూడో కొడుకు. అయ్యా ఇక వాళ్ళకి లింకులు వాళ్ళ ఆవిడ వాళ్ళ ఆవిడ ఎప్పుడు చూసినా కనపడదు. ఇప్పుడు కూడా కనపడట్లేదు. నువ్వు అలా ఫీల్ అవ్వక తల దించుకుని లేదు. ఇక్కడ ఏం చేస్తాం, మీ ఆవిడ అది నా కూతురు. నా నిజంగా గాయత్రి నా కూతురు కూడా ఇది ఫీల్ అయినంత పొజిటివ్నెస్ ఫీల్ అవ్వలేదండి. పొజిటివ్నెస్ అంటే మీరు నమ్మి తీరాలి. నేను చెప్తే నమ్మరు మీరు ఎవరు. నన్ను ఎవరన్నా దగ్గరికి వచ్చి దగ్గరగా మాట్లాడుతుంటే మధ్యలో ఉంచలేదు. అసలు వస్తుంది చాలా కాలం తర్వాత దుబాయ్ నుంచి వస్తుంది. ఆ నన్ను చూస్తే ఆ చూసిన ఎక్స్ప్రెషన్ మళ్ళీ క్లోజ్లో కూడా తీసిన ఎక్స్ప్రెషను నన్ను నాన్న ఎట్లున్నావు నాన్న అని అడిగితే నాకు సత్యంగా చెప్తాను ఏడుపు వచ్చేసింది. ఇదేంటి ఈ పిల్లకి ఏంటి ఇదే అంటే మరి నా మీద ఇష్టమో తెలియదు, ఆ తండ్రి ఫీల్ అయిందో తెలియదు. కానీ మరీనా ఇప్పుడు మీకు తెలుగు వచ్చే సారాలాగా ట్రాన్స్లేటర్ అవసరమా? ఏది మైక్ ఇవ్వండి రవి. అటు చాలా రోజులు అందరితో పట్టు పని చేశాను కాబట్టి కొంచెం బెటర్ నేర్చుకున్నాను. గుడ్. ఇంతకంటే మనం జీవితంలో హ్యూమన్ రిలేషన్స్ మీద, కుటుంబ రిలేషన్స్ మీద ఈ సినిమా కనుక అయితే ఝాన్సీ, నీకు ఒక్క విషయం చెప్పి తీరాలి. ఈ రాజుగారు కానీ, ఈ రాజుగారి ఇంట్లో ఉన్న పిల్లలు కానీ వీళ్ళందరూ ఒక 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 మనవల్ని మనవరాళ్ళని ఎలా ప్రేమతో చూస్తారనేది పక్కన పెడితే, ఈ ఇంట్లో పని అతని మాటల్లో తెలుస్తుంది. వాడిని ఎక్కడో తీసుకొచ్చి నేను పెంచి చేసి నాకు వాడికి దగ్గరుండి పెళ్లి చేసి నా బిడ్డలతో సమంగా చూసుకుంటాను అనే ఫీలింగ్ వాళ్ళిద్దరూ మౌడు పెళ్ళం అనమాట. ఇంట్లో పనిచేసేవాళ్ళు. నాకు బాగా ఇష్టమైన పాత్రలో రెండు కూడా చాలా టిపికల్గా ఉండే యూత్ వీళ్ళిద్దరూ. ఎంత అద్భుతంగా ఉంటుందంటే మన ఇళ్ళకి చిన్నప్పుడు వెళ్ళిపోయి నాకు మేనత్త కూతుర్లు నాకు లేరు కానీ ఉండుంటే నేను అట్టాగే లైనేసిందును. ఓహో, ఇప్పుడు మీ మనవ సంతానమా వాళ్ళు? అవును. ఒకడేమో కొడుకు ఒక కూతురు. వీళ్ళిద్దరు గోల, మామూలు గోల కాదు. నిత్య, ఏమిటి ఈ గోల కాదు అన్నారు. ఏమిటి అసలు మీ క్యారెక్టర్స్ ఏంటి చెప్పండి. నేను అసలు ఏం గోల్ చేయలేదండి. గోల్ అంతా బాగా చేయడమే. నేను చాలా మంచి గోల్ అయ్యావు అంటే మరదలో కదా. ఒక క్యూట్ రొమాంటిక్ స్టోరీ ప్యారలల్ గా నడుస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ హీరో మరి కొంచెం తెల్ల జుట్టేశారు కాబట్టి రొమాంటిక్ స్టోరీ కావాలి కాబట్టి వెనకాల ప్యారలల్ గా నడిచేది. అసలు వీళ్ళిద్దరికి మెయిన్ విలన్ ఎవరో తెలుసా? మెయిన్ విలన్ వాళ్ళిద్దరికే కాదండి, జీవితానికి విలన్ వాళ్ళిద్దరికే కాదు, రాజుగారికి విలన్ ఎవరు? అడు తిరుగు ఇంత పెద్ద విలన్ చూసారా? ఎప్పుడు చూసిండ్రు. కానీ వీడు ఎంత మంచివాడు రాజ్య, కానీ వీడు చేసే అన్ని విలని. ఎనీవే, ఇది ఒక్క క్యారెక్టర్ మీరు జీవితంలో మర్చిపోరు. అట్లాగే వీడు ఇంతకంటే గోల కానీ డబుల్ ముదిరి, పైకి మాత్రం చాలా మంచివాళ్ళ ఉంటాడు వీడు. పెద్ద ముదిరి వీడి. అట్లా ఏం చెప్పను నేను తండ్రి. దిస్ ఈజ్ ద ఫ్యామిలీ. చెడుగుడు ఆడేస్తుంటే ఊరు వాడ నోళ్ళే తెరిచి చోద్యం చూస్తూ ఉంటారు.
చాలా సినిమాల్లో ఈ కొడుకుని ఎన్ని సినిమాల్లోనే కాప్ వేషం పోలీసు వేషానికి బిగదీసేసుకుని ఇంకా వేసేసారు. జుట్టు కూడా అలాగే కత్తిరించేసుకున్నాడు చూడండి. బట్ ఈసారి కొంచెం వెరైటీగా కనబడ్డాడు. రవి, వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ గారు రాధాకృష్ణ గారు ముందు పర్టికులర్గా చెప్పింది మిమ్మల్ని ఎలాగో ఒకలాగా డిఫరెంట్గా చూపించాలండి. ఎప్పుడు రెగ్యులర్గా ఈ పోలీస్ డ్రెస్సులు కానీ ఇది రెగ్యులర్గా ఉంటుంది, ఎలా డిఫరెంట్గా చూపించాలి అని చెప్పి అనుకున్నప్పుడు పంచి కడదాము, పంచి కడితే ఎలా ఉంటుందో చూద్దాం సో అని చెప్పి సినిమా త్రూ అవుట్ పంచి కట్టించి చేయించారు. సో ఈ లుక్ డెఫినెట్గా ప్రజల్లో ఆడియన్స్లోకి వెళ్ళి ఇట్ విల్ గివ్ మీ గుడ్ రికగ్నిషన్ అని హోప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాబు ఇప్పుడు మంచోడా మీరు చెడ్డారా ఏంటి అసలు అంతా నువ్వు మొత్తం లాగేయడానికి ట్రై చేయొద్దు, ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అని. అదంతా ఏం లేదు కానీ డెఫినెట్గా ఒక శుభ్రం బ్రహ్మాండంగా చదువుకుని ఒక తండ్రిని ఫాలో అవుతూ ఊరు దాటి వెళ్ళనటువంటి ఒక మంచి కొడుకు. మంచి అది నువ్వు అర్థం చేసుకోవాలి. అది అరే ప్రభు నువ్వు చెప్పు. రాజుగారు మొదటి బారి కంటే రెండో బారి మంచిదంటే అదే కాదండి. ఇప్పుడు కొడుకులు ఇక్కడ బాగా చదువుకుని ఊరు దాటని నాన్న దగ్గరే ఉండి ఫాలో అయిపోతూ తండ్రి ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వెళ్ళిపోతుంటే మరి అతనే మంచోడు అవుతాడు. మరి మీరేంటి ఏంటి ఇంకా చెప్పాలా? బ్యాడ్ అనే కదండి. ఇప్పుడు ఆయన సినిమాలో మెయిన్ చెప్పిందల్లా అండి మనం అని తిరుగుతూ ఉంటారు. ఆయన మనం రా అంటారు. చిన్న పెద్ద తేడా మరిచి చెడుగుడు ఆడేస్తుంటే ఊరు వాడ నోళ్ళే తెరిచి చోద్యం చూస్తూ ఉంటారు. పులిలా తిరిగే రాజావారు పాడుతూ చిందులు వేస్తే 60 ఏళ్ల ఆలికి నేడు బుగ్గల సిగ్గుల ఎరుపు. ఇదే సందని ఏదో వంకని చూపులు కలిపే కుర్రాళ్ళు మళ్ళీ దొరకని తాజా సరుకని తాడి చెట్టు కింద చేరి పెద్దోళ్ళు. సో ఇప్పుడు మీరు చెప్పండి హర్ష, బెస్ట్ సీన్ ఏది అనుకుంటున్నారు మీ ఉద్దేశంలో? ఇందాక సారా అడిగింది. నాకైతే ఏ సీన్ ఆ సీన్ కాదండి, టోటల్ ఓవరాల్గా ఫిల్మ్లో ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఇస్ ద బెస్ట్ సీన్. సంధ్య ఆంటీ మీరు కూడా చెప్పేయండి. మీరే అంటే ఆంటీ అంటే మీరే. కానీ డైరెక్టర్ గారు స్పెషల్ యాక్టర్స్ కదండి ఆవిడ, మనకి ఆవిడ ప్రత్యేకం మాకు. చెప్పమ్మా. ఎందుకు మీరే చెప్పండి సార్. జనరల్గా మేము ఒకళ్ళొకళ్ళు మన ప్రభు గారు కానీ మన అంటే కొడుకులు కోడలు వీళ్ళు కూడా వచ్చి సార్ ఇది నేను యాక్ట్ చేశాను కరెక్ట్గానే ఉందా ఏంటండి. కానీ మేమందరం టోటల్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ మా పని వాళ్ళతో సహా ఆవిడని అడిగి నేర్చుకున్నాము అని అంటే ఆ విషయాన్ని మీరందరూ కూడా ఇక్కడ చాలా గమ్మత్తుగా తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఆవిడ్ని చూసి కొన్ని విషయాలను మేము నేర్చుకోవడం జరిగింది. ఏమిటండి అది? అది మాత్రం ఆవిడ చేస్తారండి, ఆవిడ అద్భుతంగా నటిస్తుంది. అది ఆ పిల్లల గురించి వాళ్ళు గోదావరిలో పడిపోతే వాళ్ళ గురించి మొక్కుకునే సీను డెఫినెట్గా బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తున్నారు. పిక్చర్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన 2 పాత్రలు బాలు గారు, లక్ష్మి గారు. ఆవిడ అంతా ఫోక్లోర్ స్టైల్లో అంటే మన పల్లెటూళ్ళలో ఎలా ఉంటారో ఇప్పుడు తామలపాకులు వేసుకుంటూ చాలా బాగా యాక్ట్ చేశారు. ముఖ్యంగా ఈ బాలు గారిది ఒక సీను ఇందాక డైరెక్టర్ గారు చెప్పింది, వీళ్ళెవరు భోజనానికి రమ్మంటే రారు, అందుకని అందరూ ఈ నానిని వెతికే టైంలో దొరికిందని అబద్ధం ఆడతారు. అక్కడ చాలా అద్భుతంగా నటించారు ఆయన. దానికోసం ప్రత్యేకంగా నేను ఒక పీస్ రికార్డింగ్లో చేయాల్సి వచ్చింది. అంత టచింగ్గా యాక్ట్ చేశారు. క్రెడిట్ అంట పెద్ద ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు. పెద్ద ఆయన అంటే ఎవరో పెద్ద ఆయన సార్. నేను అంటే చిన్నప్పటి నుంచి నేను వీరాభిమాని ఆయనకి. టైఫాయిడ్ జ్వరం వస్తే మెడిసిన్ కంటే కూడా నేను రాజేంద్ర ప్రసాద్ గారు సినిమా పెట్టుకొని అసలు అలా నిద్రపోయేవాడిని. ఆల్మోస్ట్ ఒక్కో సినిమా ఒక 50 టైమ్స్ 100 టైమ్స్ కూడా చూస్తూ ఉన్నాను. ఇంకా ఆయన నిజంగా నాకు అసలు కళ అన్నమాట. ప్రతి సీన్ ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు రే బాలుగా చంపేస్తాను నిన్ను అని చెప్పేసి అసలు నా జీవితం ధన్యమైపోయిందండి. అలా యాక్ట్ చేస్తే నేను నమ్మలేకపోయాను అసలు.
నా ఫస్ట్ మూవీ, సెకండ్ మూవీ. ఆయన చెప్పి చేయిస్తారు గురువు గారు అని చెప్పేసి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. రూపా, యువర్ రెస్పాన్స్ ప్లీజ్. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళ మూవీలో నేను ఫస్ట్ చేస్తున్నానండి ఇది. డైరెక్టర్ గారు ఫస్ట్ ఆడిషన్కి పిలిచారు. పిలిచి నాకు క్యారెక్టర్ గురించి చెప్పారు. చెప్తే పని మనిషి వేషం అని చెప్పారు. ఓకే సార్ అని ఆడిషన్ ఇచ్చాను. తర్వాత నాకు మూవీ ఇచ్చారండి, శైవం మూవీ. సీడీ వెళ్ళి చూశాను. చూస్తే అందులో వీళ్ళందరికంటే మాదే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది మూవీలో. అందులో ఎడిటింగ్లో కట్ అయ్యేది ఉండదు, ప్రతి సాంగ్లో. నిజంగా చాలా థ్యాంక్స్ అండి రాధాకృష్ణ గారు, క్రిష్ గారు, ఉషా కిరణ్ మూవీస్. కోడి పేరా? కోరండి కోసం కోడికి పేరెట్టుకోరేంట్రా? నాని ఎక్కడ్రా? మన నాని యూత్ కదా, ఏ గర్ల్ ఫ్రెండ్ తోనే షికార్కి వెళ్ళి ఉంటుంది. ఆఖరి సార్ ఎప్పుడు చూశారు? రాత్రి గంప కింద వేసాం, తెల్లారి చూస్తే లేదండి. First of all, frankly speaking, I fell in love with the movie Saivam when I watched Tamil. And after a week, I got a call from them. So I was like really surprised, taken by, because I had fallen in love with her character. Then, yes. And then when I got a call from this production, it was a blessing in disguise. I think I need to thank Krish for that and the director sir also. And most of all is working with RP sir. I think it was a wonderful experience because I had always heard of him, but I had not seen him in personal. When I saw him the first day in the shoot, I think it was really mind-blowing because he was so dignified and, you know, so level-headed. It was wonderful working with him. And most of all, I always wanted to do a family entertainment movie. I'm always doing commercial movies back in Canada. So when this movie I was told, I immediately took it up because this movie involves a lot of emotions, lot of feelings, and the whole movie goes on the emotions and feelings from the bottom of your heart. So that is where I wanted to experience in reality. And I think it's just not a movie with a family, and we all were like a family. The bonding was so good. I think all the days we spent with each and every one, I can say, it was very nice, very nice. I think it's an unforgettable experience. ఇంకొక కోడలు ఉంది అక్కడ, నీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పు. కొత్తగా అయినా కూడా చాలా మంచిగా డైరెక్టర్ గారు నన్ను సెలెక్ట్ చేసి ఛాన్స్ ఇచ్చారు. క్రిష్ గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ ఈ మూవీలో నాకు యాక్టింగ్ అనేది పెద్దగా ఏం తెలీదు, కానీ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ టీం అంతా ఎంకరేజ్ వల్లే నేను బాగా చేశాను అనుకోవట్లేదు, కాస్త కూస్తే ఏమైనా చేశాను అంతే. ఇదేమిటంటూ ఇట్టే ఆనందం వచ్చి తలుపులు తట్టే వేళ, కోటి సంబరాలు, కోలన్న మీకు వందనాలు, కోలన్న కోటి సంబరాలు, కోలన్న మీకు వందనాలు. ఈయన నడిపించారు, ఆయన రాశారు కదండి. మీరు మాట్లాడిన మాటలన్నిటికీ ఆయనే మూలంగా మూలు. సో సార్ ఏంటండి, మానవ సంబంధాలు మృగ్యమైపోతూ ప్రపంచం అంతా ఒక గ్లోబల్ విలేజ్ అయినా, అంటే ప్రపంచం విశాలమైంది, మనసులు కుచించుకుపోతున్నాయి. మనం నుంచి మేముకు, మేము నుంచి నేనుకొచ్చి ఆగిన ఇప్పటి ప్రపంచంలో మనము అని అందరికీ చెప్పినటువంటి ఒక గొప్ప కథా చిత్రం ఈ దాగుడు మూత దండాకోర్. వన్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్. క్రిష్ గారు, ఈ సినిమా మీరు ఎందుకు డైరెక్ట్ చేయలేదు? ఈ సినిమాని నాకన్నా ఆయన బాగా డైరెక్ట్ చేస్తారని బలంగా నమ్మి ఆయన చేత డైరెక్ట్ చేయడం జరిగిందండి. ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని, ఏరి కోరి రంగులు తెచ్చి ఎవరు నింగికి పూసినది, అలలకేమో అల్లరి నేర్పి కడలి ఒడిలో చేర్చినది, జగతిలో ఈ సొగసులన్నీ మనకై మరుగై చేసేదెవరో, ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని.
అసలు ఎంత అద్భుతమైనటువంటి ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ చాలా రోజుల తర్వాత చూశాను. సో నౌ సారాస్ లాస్ట్ క్వశ్చన్. ఓకే, Yeah, so it's for you. లాస్ట్ క్వశ్చన్ నాకు ఇచ్చింది. Question for you. ఓకే, క్వశ్చన్ ఫర్ మీ. You've seen all of us as a family. Whom do you like the best? రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు మీరు ముందే, నేను నమ్మలేదు. కరీనా కపూర్ అది. వాళ్ళకి కూడా లేని తెలివితేటలు ఇక్కడ ఉన్నాయండి. నన్ను పెట్టింది ఇప్పుడు ఎరకాటల్లో. ఇంత పెద్ద కుటుంబంలో అసలు చక్కగా అన్యోన్యంగా ఉంది. హూమ్ డు ఐ లైక్ ద బెస్ట్? యూ సీ టిల్ రేట్ ఐ ఆల్వేస్ థాట్ ఇట్ వాజ్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఇప్పటి వరకు నాకు ఆయన అంటే చాలా ఇష్టము. ఆయన పక్కన కాసేపు అట్లా కూర్చుంటే చాలా అనుకుంటాను. ఆయన పక్కన పిలిచి మరీ భోజనం పెడతారు తెలుసా. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ విత్ హిమ్, హ్యాస్ ఎనీబడీ ఈటన్? మీరు ఎవరైనా తిన్నారా? ఆయన ముద్ద పెట్టకుండా భోజనం చేసి యూనిట్లో ఎవరన్నా ఉన్నారు, నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. సో అలా పెరిగిన వాళ్ళం కాబట్టి నటనలో కూడా ఆయన అలా ముద్దలు పెడుతూ అందరినీ పెంచారు. హీఈస్ ఆల్వేస్ అ ఫేవరెట్ యాజ్. సో రాజేంద్ర ప్రసాద్ గారితో కుటి, ఐ థింక్ యూ ఆర్ మై ఫేవరెట్ నౌ. కానీ చాలా అందమైన ఈ కుటుంబాన్ని కలిసిన తర్వాత మనసు నిండుగా ఉంది. అయ్యా నట కిరీటి, మీ కిరీటంలో మరో కలికితి రాయి రాబోతున్నది. కోడి కాదు, నాని. కోడి పేరా? కోరండి కోసం కోడికి పేరెట్టుకున్నారేంట్రా? ఏమండి, మీ వాళ్ళందరూ అమెరికాలో ఉన్నారా? వేరే దేశాల్లో ఉన్నారా? పక్క ఊర్లో ఉన్నారా కనీసం? అయితే మీరు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉండొచ్చు. అలాంటి ఫీలింగ్ మీకు ఏం అక్కర్లేదండి. మీరు నిజంగా ఆనందంగా ఉండాలి అని అంటే మా కుటుంబంలో ఒక సభ్యుడు అవ్వండి. అర్థం లేదా? దాగుడు మూత దండాకోర్ సినిమా థియేటర్కి రండి. నా ఫ్యామిలీలో మీరు కూడా ఒక మెంబర్ అవ్వండి. మా సంతోషాలను మీరు కూడా పంచుకోండి. మనిషి మనిషిని చేరువ చేసే మమతలెంత మధురం. మనసు మనసుతో కలిసిన వారికి ఉన్న చోటే స్వర్గం.